అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లి కూర్చో. రక్తమే చేయ స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మరణించి లేచెను మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రం బైబిల్ చెల్లించుడి యేసుకే. వస్త్రము మార్చి నీతిమంతుడుగా తీర్చి పాపము వస్త్రము మార్చి నీతిమంతుడుగా తీర్చి పరిశోధనతో చేసి సుభాగ్యము ఇచ్చి పరిశోధనతో చేసి భాగ్యము ఇచ్చి మహిమ స్వరూపుడు. స్తోత్ర యేసుకే. చెల్లించుడి యేసుకే. రాజు రాజు సుతులకు పాత్రుడు. జీవం తెచ్చారన్న అది దేవుడు అదుకలేడు. అదుకలేను యేసుకు చదివేరన్నా దైవం చూడనా చూడనా. ఆయన పశువు పాకలో పరులు పెట్టి ఉన్నాడని ఆయన యొక్క వాక్యము మనకు చలవిస్తూ ఉంది. ఆయనే దీనుడుగా రిక్తుడుగా ఆయన పరలోక భాగ్యం విడిచి పశువు పాకలోకి పాపంలో ఉన్న మన కోసం మనము పాపంలో ఉన్న మన కోసము పరలోక భాగ్యాన్ని విడిచి ఆయన పశువుల తొట్లు పరుండబెట్టబడ్డానికి మరియమ్మ గర్భములో ఆయన ఉద్భవించి ఆయనకి సత్రంలో స్థలము లేనందున ఆయన పశువుల తొట్లు పరుండబెట్టబడ్డానికి స్థలము దొరికింది. ఈ రోజు మీ హృదయంలో నా హృదయంలో చోటు కావాలని ఆయన ఆలోచిస్తూ నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుండగా మనం అనేకమైన అనవసరపు ఆలోచనలు కలిగి ఆయన్ని మనం దూరం చేసుకుంటున్నామేమో. ప్రియమైనటువంటి వారులారా,
ఆయన దూరంగా వెళ్ళిపోతే మనకు మనశ్శాంతి కరువైపోద్ది. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖ పెడితే మనం మనశ్శాంతిగా ఉండలేము. ప్రియమైనటువంటి వారులారా, ఆ రోజు యోసేపు కూడా ఎంతో చింతతో బాధతో పరుండి ఉన్నప్పుడు ఆయన ఆలోచించుకుంటుండగా ఆ దేవదూతే ఆయన కల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై, యోసేపు భయపడవద్దు, కన్య అయిన మరియని చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. ఇంకో కన్య అయిన మరియ గర్భవతి ఉంది, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు అని చెప్పినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున ఎవరికి భయపడేటువంటి అవసరం లేదు. యేసయ్య మన హృదయంలో ఉన్నాడు. యేసయ్యను మనం ప్రకటిస్తున్నాం, యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం, యేసయ్యను మనం హత్తుకున్నాం. యేసయ్య మన దేవుడు. యేసయ్యని మనము ఆరాధించటకును ఆయన్ని అనుసరించటకును ఏనాడో నిశ్చయించుకుని నిర్ణయించుకుని ఆయన వెంబడిస్తూ ఉన్నాం. కావున ఈ లోకంలో వచ్చే ఏ ప్రళయానికి, ఏ బాధకి, ఏ వ్యాధికి, ఎటువంటి ఇబ్బందికి లొంగిపోకుండా మనం ఆయన ఒకరు చూస్తూ ముందుకు సాగిపోదాం. మన బంధువులు మనతో లేకపోవచ్చు, మన స్నేహితులు మనతో లేకపోవచ్చు, మన వారనేవారు మనతో లేకపోవచ్చు, ఆయన మనతో ఉంటాడని చెప్పాడు. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉంటాడు తోడుగా అని చెప్పాడు. ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరమున దేవుడు మీకు తోడై ఉన్నాడని అర్థం. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆయన మన ఆశ్రయమును, మన యొక్క ఆయన మనల్ని ఎంతమంది అవమానించినా ఆ అవమానాన్ని పూదండగా మార్చే దేవుడు, బూడిదికి ప్రతిగా పూదండ ఇచ్చే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఆలోచనకర్త, ఆయన ఆరాధనకి యోగ్యుడు. ఆయన మనల్ని మంచిగా చేయాలని ఆయన మహిమను విడిచి ఈ మట్టి లోకానికి వచ్చి పశువుల తొట్లో పరుండ పెట్టబడ్డాడు. అంతేకాదు ఆయన ప్రాణమును మనకు దానముగా ఇచ్చిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. యేసు మీకు స్తుతి. రెండు చేతులు పైకిద్దాం ఒకసారి. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రభువుని ఆరాధిస్తూ ఒకసారి మనకు మనంగా ఆయన్ని ఆరాధిద్దాం. యేసు మీకు స్తోత్రాలని చెప్తాం. నిన్న నేడు ఏకరీతికున్న ప్రభు మీకు వందనాలయ్యా, వందనాలు 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 దేవా, మీకే స్తోత్రాలు నాయనా. ఎవరి కావాలి ఆరాధించండి, ఆరాధించండి కొద్దిసేపు. ఈ క్రిస్మస్ దినాన్న ఆయన మన యొద్దకి వచ్చాడు. మనం ఆయన వద్దకు వెళ్ళలేదు, ఆయన మన వద్దకు వచ్చాడు. మనం ప్రజల యొద్దకు వెళ్ళాలి, ప్రజల్ని రక్షించాలి. మనకు చూపించిన వెలుగుని ప్రజలకు చూపించడం కోసం ప్రభు పర్యటించమని చెప్పాడు. ఆయన బిడ్డల్ని, ఆయన రక్షించబడ్డ వాళ్ళని ప్రపంచంలోకి పంపాడు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రభుని ప్రకటించారు. అందుకనే వాళ్ళు పరలోకములో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని ప్రభు ప్రకటించాడు. ఏ ప్రలోభానికి లొంగిపోకుండా ప్రభు యొక్క శిశువులు ఆయన అనుసరించారు, ఆయన్నే ప్రకటించారు. ఆది అపోస్తులు అనుసరించిన మార్గాన్ని మనం అనుసరించినలా ఏది మనకు ఆటంకం వచ్చేది. మన ఏడుపుని ఉల్లాసముగా చేసే దేవుడు, మా దుఃఖాన్ని పూదండగా మార్చే దేవుడు, బూడిదికి ప్రతిగా పూదండ ఇచ్చే దేవుడు. ఆయన మనల్ని అవమానపరిచేది ఆయన్ని అవమానపరుచున్నట్టు ఆయన మనకి అవమానానికి ప్రతిగా ఆనందం ఇచ్చే దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. యేసు మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మీకు వందనాలు వందనాలు చెప్తాం. ప్రభు మీకు వందనాలు చెప్దాం. మీరందరూ కూడా నేను చెప్పడం కాదు కానీ మీ ఆత్మలోంచి మీకు మీరుగా ఒకసారి ఆరాధించండి ప్రభుని గట్టిగా, మీ బలం ఉన్నట్లుగా ఆరాధించండి. దేవా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలు మనకు తోడుగా వచ్చింది. ఇమ్మానుయేలు అనే మాటకి ఆయన మనకు తోడై ఉన్నాడు. మన తోడై ఉన్న దేవుడిని, మనకు తోడైన దేవుడిని మనం ఆరాధిద్దాం. దేవా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. పాస్టర్ అందరు ప్రార్థన చేస్తారు, ఆరాధన నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ యొక్క నీ జన్మదిన వేడుకని ప్రభా ఎంతవరకు నా తండ్రి నీ మందిరంలో నాయన మేము నా తండ్రి పాటల ద్వారా మైండ్ తండ్రి అవును ప్రభా వాక్యం నాయన తిరిగి ప్రభా మన హల్లెలూయా ప్రభు మీకు వందనాలు నీ వాక్యంలో యేసు మీకే స్తోత్రం నీకు వందనాలు హల్లెలూయా హల్లెలూయా ప్రభు మీకు పరిశుద్ధాత్మ నీకు వందనాలు అయ్యా నీ పరిశుద్ధాత్మతో ఇక్కడ నింపమని అడుగుతున్నారయ్యా మీ సహాయం మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలు అటుగా వచ్చి గోడని మీరు కూల్చివేయండి ప్రతి అంధకార చీకటి శక్తులను యేసునామమున మీరు కూల్చివేసి ప్రభా అయ్యా నా తండ్రి మీ సహాయం దయచేయండి నిశ్చయంగా ప్రభు ఆరాధన కూడా మీరు మాతో ఉండండి పరిశుద్ధాత్మ అయ్యా నీ గూఢమైన మాటలు మాకు తెలియజేయండి అయ్యా సరి చేసుకునే వాక్యములు మా ప్రభా అయ్యా నీ దాసుని ద్వారా నిలబడి ప్రభా అయ్యా నీ దాసుని ప్రభా అయ్యా మీరు నా తండ్రి పలికించమని అడుగుతున్నాను సహాయం దయచేయండి అయ్యా మిమ్మల్ని తండ్రి విని విడిచిపెట్టకోకుండా ప్రభా అయ్యా మా హృదయంలోకి తీసుకొని అయ్యా మా హృదయంలో దాచుకొని ప్రభా అయ్యా ప్రతిరోజు నెమ్మది వేసుకున్న జ్ఞానమును మాకు దయచేయండి అయ్యా నా తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి గొప్ప కార్యం నీ ప్రాంతం పట్ల నీ స్థలం పట్ల మీరు జరిగించమని నీ మహిమాత్మతో నింపి అయ్యా ఈ కార్యక్రమం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్న పరలోకపు తండ్రి ఆమేన్ 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 అందరం కూర్చుందాం సమయంలో మరి దేవుని వాక్యాన్ని చదువుదాం మరి కీర్తి వచ్చి ముందు నిలబడి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుతారు త్వరగా నిలబడి చదువు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 నుంచి చదువు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11 12 వచనాలు చదువు వారు ఆ నక్షత్రములు చూచి అంత్యానందం భక్తుడై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించింది తమ పెట్టెలో నిప్పు బంగారము సాంబ్రాన్ని గోధుమను కాన్పుగా ఆయనకు సమర్పించింది తర్వాత హేరోదు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత ఓకే అలాగనే మరి మాకు మా తెక్కింపు కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము మరి మొదటి నుంచి 7 వచనాల వరకు చదువుతుంది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనీయుల సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు వంశములలో గోత్రములలోనూ పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచులు కుమారుని కని కొట్టిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులను పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఇంకా చదువు ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరి లక్ష్మి ఎవరన్నారు? మీ చుట్టాలు లేరా? అది ఎవరైనా కూర్చుంటారా? మరి వాక్యం అవగొట్టేయారు అంతేనా? ఓకేనా? అనిచేనా? ఓకే ఓకే. దేవుని యొక్క మహా మరి పర్వదినాన్ని బట్టి ఈ దినాన మరి లంకా శ్రీని గారు వారి యొక్క మరి సతీమణి గారు లంకా లక్ష్మి గారి యొక్క ఆ గృహంలో మనందరము కూడుకోవడము మనకెంతో సంతోషకరము. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దినాన ఇక్కడికి వచ్చి మరి జీడిమట్ల ప్రాంతంలో ఉన్నటువంటి లంకా స్త్రీను ఆ యొక్క గృహంలో ఇట్లా కూడుకుని మనందరం ప్రభువుని స్తుతించడము మనకెంతో ఆశీర్వాదకరము. అయితే ఈ దినాన మనం చదివినటువంటి వాక్యంలో మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏముందంటే మొట్టమొదటి వస్తుందో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను అంటున్నా. ఆ దినాల్లో ఏ దినాల్లోనూ యేసుక్రీస్తు వారి లోకానికి వస్తున్నటువంటి దినాల్లో ఏ దినాలయ్యి?
ఏ దినాల్లోనూ, ఆ దినములలో అంటే ఏ దినాల్లో చెప్పండి? ఏ దినాలు? 2024 సంవత్సరాల క్రితము, 2024 సంవత్సరాల క్రితము మరియ గర్భంలో ఉన్న శిశువు ఎవరో? ఏ శిశువు? ఆయన పేరేంటి? ప్రభు అయిన యేసు. ఎలాగ పుడుతున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ఆ దినాల్లోనంట ప్రజా సంఖ్య కాయవల్లని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయింది. అంటే మరి కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు కూడా ఏం చేశారు? ఇంటింటి సర్వే చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు కూడా మొన్న ఇంటింటి సర్వే చేయమన్నారు. అలాగే ఇది ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారు? ఎప్పుడు మొదలైంది? చూడండి, 2వ వచనం చదవండి. ఇది కురేనియా సిరియా దేశంలోకి అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఎప్పుడంట? అప్పుడు స్టార్ట్ అయ్యింది ప్రజలు లెక్కెట్టడం. అర్థమైందా? అంటే క్రీస్తు మొదటి ప్రజా సంఖ్య అంట. సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు ఇది మొదటి ప్రజా సంఖ్య లెక్కించడం స్టార్ట్ అయింది. ప్రజలను లెక్కించడము స్టార్ట్ అయింది అనమాట. అది మొదటి ప్రజా సంఖ్య అని చెప్పారు. అయితే ఆ మొదటి ప్రజా సంఖ్యలో వివిధ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సొంత ప్రాంతాలకు వెళ్ళాలని మరి వారు నిర్ణయించుకుని వారు గ్రామాలకి లేకుండా వారి పట్టణాలకి, వారి యొక్క ఊర్లకి వెళ్తున్నారు. అందులో ఎవరున్నారు? యేసేపు కూడా ఉన్నాడు. ఎవరున్నారంట? యేసేపు కూడా ఉన్నాడు. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అయితే యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడంట? ఎవరు వెళ్ళారు? యేసేపు ఎక్కడికి వెళ్ళాడు? తన ఊరికి వెళ్ళాడు. ఏ ఊరది? బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసేపు ఊరే ఊరు? దావీదు ఊరు బెత్లెహేము, తన సొంత ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి మరి ఇప్పుడు లేకనా ఇలా బుక్ చేస్తే అలాగ ఆటో వచ్చేది కాదు. ఏంటంటే కాలనడకలో వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు పాపం ఎంత ప్రయాసపడి నడిచి వెళ్ళారో తెలియదు. కానీ వారు ప్రయాసపడి నడిచి వెళ్ళినప్పటికీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఎన్ని రోజులు నడిచారో తెలియదు, ఎన్ని నెలలు నడిచారో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, 6వ వచనం చదువుదాం చూడండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలిసూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి ఆ సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? ఎక్కడ పరుండబెట్టాడంట? చూడండి, ఎందుకు సత్రంలో స్థలం లేదు? అనేక మంది ఊర్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దావీదు పొరమునకు వెళ్ళారు. వెళితే సత్రంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. సత్రం అంటే అందరూ ఉండేది, అందరికీ ఉండేటువంటి ఒక సత్రం. ఆ సత్రంలో వాళ్ళందరూ కూడా చేరారు. చేరితే అక్కడ ఏం లేదు? చోటు లేదు. ఏం లేదమ్మా? చోటు లేదు. అప్పటికే ఆ సత్రం యజమానుని ఎన్నిసార్లు లేపుంటారో కదా. ఇప్పుడు మేము వచ్చామనుకోండి, ఆ డోర్ తీసారు కాబట్టి ఇలా వచ్చేస్తున్నారు. డోర్ ఎట్టుకుని ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? పాత్ర డిస్టర్బెన్స్ దా? ఓకే, మనం చూద్దాం. మనం ప్రార్థన చేసుకుంటున్నాం, అలా ప్రార్థనకి రాదు కాబట్టి వాళ్ళు ఇంకా ఆత్మ డోర్ ఎట్టేసాం అనుకోండి. డోర్ ఎట్టేసి ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళందరూ డోర్ తీయమని కొడతారా? అలాగనే అక్కడ కూడా సత్రం యజమానుడు ఉన్నాడు. ఆ సత్రం యజమానుడు వచ్చిన వాళ్ళందరికీ లోపల పంపించి డోర్ వేస్తున్నాడు. సత్రం ఏమైంది? హౌస్ఫుల్. ఏమైంది? హౌస్ఫుల్ అయిపోయింది. హౌస్ఫుల్ అయిపోతే ఇంకా ఖాళీ లేదు. అయితే అప్పటికే సత్రం యజమానుడు ఏంటంటే ఎంతో మందికి డోర్ తీసి లోపలికి పంపించాడు. వీళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అనుకుంటా. వీళ్ళు కూడా డోర్ కొట్టగా అలాగే కొడుతున్నారు, మూదుగుతూ ముక్కుతూ. ఎవరు కొడుతున్నారు? ఎవరు? యేసేపు మరియలు డోర్ కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉండగా సత్రము యజమానుడు ఏం చేశాడంట? మొత్తం వాళ్ళ మూలిగిని వాడు ఆయనకి ఏమైందంటే కరుణ కలుగు, లేకపోతే ఏంటంటే ఆయనకి జాలొచ్చు. మొత్తం మీద డోర్ తెరిచి చూశాడు. ఎవరున్నారు అక్కడ? నిండు గర్భిణి. ఎవరున్నారు? నిండు గర్భిణి ఉన్నది బయట. అయితే చూసి అమ్మా వెళ్ళమనలేకపోతున్నాడో, కొట్టలేకపోతున్నాడో, తిట్లు వెళ్ళిపోవద్దు అంటలేదు అదా. వెళ్ళిపోండి కదా, వెళ్ళిపోండి. జాలితో అమ్మ సత్రంలో స్థలం లేదు కాబట్టి ఎక్కడ పడుకోమంటున్నాడో, ఎక్కడ అన్నాడో, నీకు ఇష్టమైతే కదా,
ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, ఇష్టం లేని వాళ్ళందరూ కూర్చోట్లు, అంతేనా కదా. మనకి దేవుడు ఇష్టం, ఇష్టమైన వాళ్ళకి ఏమని చెప్పాడు దేవుడు? భూమి మీద సమాధానమా. దేవుడిని ఇష్టపడితే ఏముంటది? భూమి మీద సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తమకి ఇష్టమైన ప్రజలకి సమాధానం. ఆయన సమాధానం కావాలంటే ఆయన మాట వినాలి. ఇక్కడ యేసేపు మరి అని ఆ సత్ర యజమానుడు అడుగుతున్నాడు, ఏమని? అమ్మా మీకు ఇష్టమైతే, ఏమన్నాడు? మీకు ఇష్టమైతే చదువుతామాట చూడండి ఏమడుగుతున్నాడు. ఇష్టంతో కూర్చోవాలి ఏదైనా సరే. చూడండి ఏమన్నాడు? 6వ వచనం చదువుదాం. 6వ వచనం. ఎక్కడ లేదంట? సత్రములో స్థలము లేనందున. ఎక్కడ ఎక్కడ పెట్టారంట? ఎక్కడ పెట్టారు? సత్రంలో స్థలం లేదు. ఎక్కడ పెట్టారు? ఆయన చెప్తున్నాడు అక్కడ మీకు ఇష్టమైతే ఒకవేళ అక్కడ పశువుల తోటలో ఏముంటది? పెండ ఉంటుంది. ఇంకా ఆ పశువులన్నీ కూడా పాసుకేస్తాయి, కంపు వస్తుంది, అవును కదా. ఆయన మీకు ఇష్టమైతే అందులో మీరు ఉండమని చెప్పాడు. అయితే వారు ఇంకా దిక్కు తోసిన పరిస్థితుల్లో ఆ పశువుల తోటలో స్థలం లేదంటే ఎక్కడ ఇచ్చాడు? వాళ్ళకి స్థలం ఉంటే అక్కడ ఇచ్చిన మనం అనుకోవచ్చు. అంత నిండి గడుపుని అంత మోసుకుని వచ్చి చెమటలు కారిపోయి చెమటలు లేదు, చలి కదా, చల్లి వణికిపోతుంటే ఇంత జాలి ఓలి లేదా? జాలి ఓలి లేదా? మరి ఆయన కూర్చున్న స్థలం ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. అయితే ఆ మరియమ్మ గర్భంలో యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి ఆయన తెలుసా? తెలీదు. తెలుసమ్మా? యేసేపు అని తెలుసా? ఆమె ద్వారా యేసు ప్రభు వస్తున్నాడని తెలుసా? తెలీదు. తెలుసా? తెలిస్తే ఇంకేం చేసిపోడు కదా. ఎంతో డెకరేషన్ చేసి లేకపోతే పెద్ద పటాలు మేపించి ఏదైనా చేసిపోడేమో. కానీ యేసు ప్రభు ఆ మరియమ్మ కడుపులో ఉన్నాడన్న సంగతి కానీ, యేసేపు ఆమెకి వామన సంగతి కానీ ఆయనకి తెలియలేదు. ఎవరికి? సత్ర యజమానుడికి తెలియలేదు. తెలియకుండానే ఆ కరుణ సాటి మనిషిగా వ్యక్తిగా సాటి మనిషిని జాలిపడతాం కదా. ఎవరైనా పడిపోతే ఏం చేస్తాం? లేస్తాం కదమ్మా. ఎవరైనా కష్టపడుతుంటే ఏం చేస్తాము? వాళ్ళకి మనము సహాయం చేస్తాం. అలాగే పాపము ఆ సత్రం యజమానుడు ఏం చేశాడంటే, అమ్మ మీకు ఇష్టమైతే మా ఈ సత్రంలో స్థలం లేదు, అక్కడ పశువులు పాక ఒకటి ఉంది మాది, అందులో మీరు ఉండొచ్చు అని చెప్పాడు. మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? అమ్మ దేవాతి దేవుడు ఆమె గర్భంలో మోసుకుంటూ వచ్చింది. ఆ సత్రం యజమానుడు చూసి ఏమన్నాడంటే, మీకు ఇష్టమైతే ఇక్కడ చోట్లేదు, ఆ సత్రంలో చోట్లేదు, మీరు ఎక్కడ ఒక పశువులు పాకున్నది మాది, అందులో మీరు ఉండొచ్చు అని చెప్పాడు. యేసు ప్రభువు ఎరగనటువంటి వాడు. ఎప్పుడు జరిగింది ఇది? ఆ దినములలో. ఏ దినాలు? మొదటి ప్రజా సంఖ్య జరుగుతున్నటువంటి దినాలలో. ఎప్పుడయ్యి? 2024 సంవత్సరాల క్రితము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజే సత్ర యజమానుడు యేసు ప్రభువుని ఎరక్కోకుండానే సాటి మనిషిగా అందులో ఉండమని వాళ్ళకి స్థలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం యేసు ప్రభుని ఎరిగి ఇన్నాళ్ళ నుంచి ప్రకటిస్తుంటే యేసు ప్రభు మాటలు వినటానికి మనము దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన మంచోడు అంటారా? మనం మంచోడు అంటారా? ఆయన చేర్చుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పశువుల తొట్టిలో ఆయన స్థలం ఇచ్చాడు. ఆయన ఇంట్లో ఇవ్వలేదు. ఎక్కడిచ్చాడంట? మంచోడా చెడ్డోడు అంటారా? తెలియదు ఆయనకి. ఆయన బెటర్ మనకంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజానికానికంటే కూడా బెటర్ మ్యాన్ ఆయన కదా. తెలియదు ఆయనకి. ఈ రోజు 2024 ఆయన పుట్టేశాడు. ఎక్కడ పెట్టారు ఆయన్ని? ఎక్కడో. అయితే ఆయన తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే, చూడండి ఇప్పుడు మత్తయి సువార్తలోకి వద్దాం. ఇప్పుడు ఎవరు ఆయన ఆరాధిస్తానికి వచ్చారు? ఆయన పుట్టినప్పుడు ఏం పుట్టిందంట? ఏం పుట్టింది? నక్షత్రము పుట్టింది. ఆయన పుడతాడని ఎప్పుడో 430 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. ఆయన పుట్టే వరకు కూడా ప్రవచనాలు వస్తున్నాయి. మీ కొరకు ఇమ్మానుయేలుగా ఆయన వస్తాడని ఉన్న చూడండి. ఆ మాట చూడండి. మత్తయి సువార్త 23వ వచనం చదవండి. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు.
భాషాంతరమును ఉమ్. దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. అయితే ఈయన పుడతాడనేటువంటి సంగతి ఎవరికి తెలుసు? జ్ఞానులకి. ఎవరికమ్మా? జ్ఞానులకి తెలుసు. అయితే ఆయన పుట్టినప్పుడు చూడండి ఏం జరిగింది. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఆయన కోసం ప్రత్యేకమైన నక్షత్రము పుట్టింది. అది ఆయన నక్షత్రం ఉంటుంది. చూడండి 2 చూడండి, ఆయన నక్షత్రం అని ఉంటుంది. అది మత్తయి వార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూస్తుంది. ఎవరంట? ఆయన నక్షత్రమును. అయితే ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఎవరు గ్రహించారు నక్షత్రాన్ని? చాలా నక్షత్రాలు ఉన్నాయి కానీ జ్ఞానులు గ్రహించారు. ఈ రోజు కూడా యేసు ప్రభు మాటలను ఎవరు గ్రహించారంటే జ్ఞానులు గ్రహిస్తున్నారు. మిగిలిన వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అంటారా? వాక్యాన్ని బట్టి చూస్తే మీరే నిర్ణయించండి. జ్ఞానం లేని వాళ్ళు మళ్ళీ పాపం వస్తుంది. ఎవరికి బాగా ఉన్న వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు అని అనవచ్చు కదా. ఏమంట? ఆ రోజు జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు? ఆయన్ని తెలుసుకున్నారు. ఈ రోజు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయన మాటలు గ్రహిస్తారు, ఆయన మాటలు వింటారు. ఆయన మాటలో ఏముందని ఆచితూచి ఆలోచించి ఆయన్ని ఆరాధిస్తానికి ఈరోజు ఆలయానికి అనేక మంది వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనేక మంది అన్యులు వచ్చి ఉన్నారు, అనేక మంది దేవుని తెలియని వాళ్ళు వచ్చి ఉన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినాన ఆయన్ని ఆరాధిస్తానికి అనేక మంది మరి ఆ యొక్క ఆలయాలకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన నక్షత్రం చూసి ఎవరొచ్చారు? జ్ఞానులు. యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు అందరూ ఎవరు? జ్ఞానులు. జ్ఞానులు. ఈరోజు ఆ జ్ఞానులు వచ్చారు. ఈరోజు ఆయన జ్ఞానాన్ని బట్టి మనం కూడా ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి, అప్పుడు ఎక్కడ ఏ రోజు రాజు ఏం చేశారు? జ్ఞానులు కూడా ఒక్కోసారి జ్ఞానం తప్పిపోతారు. ఈ జ్ఞానులు ఏం చేశారు? ఆ నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రం వెంబడించుకుంటూ ఏం చేస్తున్నారంట? ఎక్కడికి? యేసయ్య ఎక్కడ పుట్టాడని నడుచుకుంటూ వస్తున్నారు. నక్షత్రం ఏం చేస్తుంది? ఆయన నక్షత్రం. అది ఎవరి నక్షత్రం? అది యేసయ్య నక్షత్రం. అది ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడికి ఒక ఊరు వచ్చింది. ఏంటది? ఏ రోజు పరిపాలిస్తున్న ఊరు వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఏ రోజుకి అన్ని తెలుసుంటాయని చెప్పి ఆ నక్షత్రం మానేసి కదా రాజుగారి పెద్దరాజు గారికి వెళ్ళారు. పెద్దరాజు గారు ఏం చేశాడు? ఆయనకి తెలియదు. ఇంకట యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే నాకంటే రాజు ఎవడరా బాబు, ఇంకొకటి పుట్టేశాడని ఈ లోక సంబంధంగా ఆలోచించి అప్పుడు ఏమైంది? 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా ఏంటంటే వధించేయమన్నాడు. ఇప్పుడు ఇందాక ఏం చదివాము? లూకాసు వార్తలో ఏం చదివాము మనము? ఆయన ఎక్కడ పరుండి పెట్టారు? ఎక్కడ? పశువుల తొట్లు పరుండి పెట్టారు. ఆగండి. పశువుల తొట్లు పరుండి పెట్టారు. అక్కడ నుంచి ఇప్పుడు ఈ జ్ఞానులు ఇక్కడ దాకా నడుచుకుంటా వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు? అమ్మా ఏంటి యేసుప్రభు పుట్టిన క్రిస్మస్ జరిగిపోలేదు. సంవత్సరం పాటు జరుగుతూ ఉంది. చూడండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏరోదు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏరోదు ఏం చేశాడు తెలుసా? ఎందుకంటే ఏరోదు నాకంటే రాజు ఎవడు పుట్టాడని అప్పుడు 2 సంవత్సరాలు పిల్లలందరినీ వధించాడంట. చూడండి ఆ మాటలు చదవండి. 3వ వచనం చదవమ్మా. ఏరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరం పడ్డారు. కలవరం క్రిస్మస్ లో కలవరం. ఏంటా కలవరము? సాతాను కూడా కలవరం పెడతాడు. ఎవరి కలవరమైంది అమ్మ? ఎవరికి కలవరం? ఎవరికైనా చెప్పండి. ఏ రోజు రాజుకి అక్కడ ఉన్న వాళ్ళకి కలవరము. అప్పుడు కలవరపడి ఏం చేస్తున్నాడు? కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదాయ బెత్లెహేములోనే ఎలయనగా అన్నాడు. అప్పుడు ఏం చేయడు తెలుసా? 8వ వచనం చదవండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా దేవుడు వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలియని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోతుండగా ఏంటంట? ఆయనకు కూడా తెలియదని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? రాజు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఆ సమాచారం నాకు తెలియదు సమాచారం బాబు. సమాచారం కోసం ఎక్కడికి వెళ్ళారు? ఏ రోజు అదికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు? పెద్ద పాస్టర్లకు కూడా ఈ సమాచారాలు తెలియవు, ఏదో చెప్తారు కానీ
అర్థమైందా? ఏ రోజు రాజు పెద్దోడు కాదు. మనం కూడా చాలా కోట్ వేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడో, బంగారం పెట్టుకున్నాడో, బంగారు బాత్రూమ్ కట్టించుకున్నాడని బంగారు పాటకి వెళ్తే ఏం చేయాడు ఏ రోజు రాజు? అంతే కదా, వాళ్ళు నక్షత్రం వాళ్ళకి దారి చూపెడతా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? త్రోవ తప్పి ఎక్కడికి వెళ్ళారు? ఏ రోజు రాజు ఏం చేస్తున్నాడు? త్రోవ తప్పిపోవద్దని చెప్తున్నాను మీకు కూడా. అర్థమైందా? దయచేసి ఎంత నడక నడిచారు అమ్మాళ్ళ, ఎంత నడుతున్నారు రాజు? ఏకంగా ఎప్పటి నుంచి నడిచిపోచ్చారు వాళ్ళు? 2 సంవత్సరాలు నడిచారు, ఒకటి కాదు 2 సంవత్సరాల ప్రయాసం అంతా ఏమైపోయింది? నిజంగా చెప్పి అక్కడ ఉంటుంది 2 సంవత్సరాలు ఉంటుంది, చూపెడతా చూడండి నేను. అక్కడ ఏంటంట, నాకు కూడా తెలియదు ఆ నక్షత్రాన్ని చూసి ఆ సమాచారం నాకు కూడా తెలియజేయండి అని కుయ్యత్తుగా నేను కూడా ఆరాధిస్తానని చెప్పాడు. చూడు 9వ వచనం చదవండి. ఆ రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో చూసావా? ఆగండి, ఏంటి అంట, ఆ శిశువు అంట అలా బయటకు వచ్చిన తర్వాత ఏం చేసింది? ఆ నక్షత్రం మళ్ళీ నడక ప్రారంభించిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? ఆ నక్షత్రం చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళారు? అప్పటికప్పుడు ఆ శిశువు ఎక్కడ చేపట్టాడు? ఇంట్లోకి వచ్చేసాడు. తెలుసా? చూడండి ఇంట్లోకి ఎలాగ వచ్చాడు చూద్దాం. చూడండి ఆ నక్షత్రం చూసి ఆగండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు కదా, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఎవరు కాపాడ్డారు? నక్షత్రం కాపాడ్డది. చూడు 10వ వచనం చూడండి. ఇంట్లోంచి బయటకు వచ్చాక ఏం చేశారు? వాడు ఆ నక్షత్రం చూసి అమ్మయ్య ఈ రాజు దగ్గరికి వెళ్ళామరా బాబు, వాడికి ఏ సమాచారం తెలియదు, మళ్ళీ దయచేసి మనకు మార్గదర్శకున్నటువంటి నక్షత్రం మళ్ళీ కాపాడ్డది మనకే. అర్థమైందా? కాపాడ్డది కాబట్టి ఆ నక్షత్రం చూసి ఇంతకు ముందు కాపాడదు వాళ్ళకి, అవునా? అక్కడ నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ రెండోసారి కాపాడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నక్షత్రం చూసి అత్యానంద భర్తలై సాగిలు పడి ఆయన్ని పూజించి తమ పెట్టెలను ఇప్పి ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చి ఆగింది? ఇంతకని 9వ వచనం చదవండి. ఎక్కడికి వచ్చి ఆగింది? వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రమును ఆ శిశువు ఉన్న చోటికి ముందుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. ఏం చేస్తున్నారు? ఆగండి, ముందుగా ఎవరు నడిచారు? ఎవరు నడుతున్నారు? నక్షత్రం నడిచింది. అది ఎక్కడికి వచ్చిందంట? ఇంటి మీదకి వచ్చి ఆగిపోయిందంట. అది చూస్తే ఇప్పుడు చదవండి, 10వ వచనం చదవండి. ఇప్పుడు ఇందాక ఎక్కడ పశువులతో చదువుకున్నాం, ఇప్పుడు ఎక్కడ చదువుకున్నాం మనము? ఇంటిలోనికి వచ్చి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బాలమును కానుకలుగా ఆయనకు అర్పించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈలోగా చూడండి, ఈలోగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? మళ్ళీ మనం వెళ్తే మనల్ని చంపేతాడు బాబు, ఎందుకు వచ్చింది బాధ అని చూడండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అప్పుడు ప్రభుదూత పూజించేసిన తర్వాత పూజ అయిపోయింది, అక్కడ ఆరాధన అయిపోయింది, క్రిస్మస్ ఆరాధన అయిపోయినాక అప్పుడు ప్రభుదూత జ్ఞానికి ప్రత్యక్షమైంది. బంగారము ఏమేమో అర్పించారో దేవుడికి. మీరు ఇంత బంగారం కూడా ఇట్లేదు, మీరే వేసుకోండి బంగారం అంతా ప్రభుకి ఇవ్వడం. బంగారం ప్రభు క్రిస్మస్ రోజు ఇంత బంగారం పట్టుకొచ్చి ఆశ్చర్యం ఉండేడితే ఎంత బాగుంటుంది. ఇంత బంగారం కూడా ఇవ్వట్లేదు, మీరే వేసుకుంటారు. ఉందా లేదా చెప్పండి? ఉందా? అంతే ఇవ్వండి బంగారం ఇవ్వకుండా మీరే వేసుకుంటారు. ఉందా? బంగారం ఉందా? మీరు వేసేసుకోండి. అయితే మీరైనా ఆరాధించబడాలి, దేవుడు ఆరాధించబడు. మీకు ఆరాధన మీకు అసలు ఇదంతా మంచి పనేనా? మీరు బంగారం వేసుకోవడం మంచిదా? మీరు బంగారమా లేకపోతే నా గోల్డ్? బంగారం నాకు ఇచ్చేయండి కుదరదు. మరి వాళ్ళ బంగారం ఇచ్చారు. లక్ష్మి నీ బంగారం ఇస్తావా లేదు దేవుడికి? నువ్వు వేసుకుంటావా దేవుడికి ఇస్తావా? నీకు కథ అని చెప్పు. ఆరాధించాలి లేదా? వచ్చే సంవత్సరం బంగారం ఇచ్చారు. చూడు చదువు, మళ్ళీ చదవండి అన్నమాట. వారి ఇంట్లోనికి వచ్చి ఆగండి, అదే బంగారం ఏంటా? పెట్లు తీసుకో, ఏదో ఇలా పట్టుకొచ్చేది చేస్తున్నాను. పెట్లో పెట్టుకొచ్చారు ఏకంగానే. పెట్లు మనం చెప్పాడు కదా, అక్కడ చెప్పాడు కదా ఆయన సిట్టుపో పాస్ట్ గా చెప్పాడు మన క్రిస్మస్ లో కదా. పెట్లో పెట్టుకుని వచ్చారు, ఇప్పారని భద్రంగా పట్టుకొచ్చారు బంగారము బోళము సాంబ్రాణి ఇప్పి ఆయనకి ఏం చేశారంట? ఏం చేశారు? బంగారం ఇవ్వాలి వద్దా? ఆయనకి లక్ష్మి ఇవ్వాలి వద్దా? ఇచ్చారు లేదా? వాచ్ మీరు ముందు బంగారం ఉంటే ఆయనకి ఇచ్చేయండి. దేవుని స్తోత్రం కలిగింది కాదు. ఏమో నాకైతే తెలియదు, నేను చెప్పాలని చెప్తున్నాను. మీరు తర ఎవరో మీ ఇష్టం, నాకు తెలియదు. మీ ఇష్టం అది. ఆయన అన్నాడు కదా, ఎవరైనా సత్ర యజమాని ఏమన్నాడు? చెప్పాడు మీ ఇష్టం అయితే అందులో ఉండమన్నాడు. అలాగే మీ ఇష్టం, చెప్పడం నా ఇష్టం, చెప్పడం నా వంతు, ఇవ్వడం మీ ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిర్ణయం ఇదే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పశువుల తట్టు కాడి నుంచి
పశువులు తమ మందను కాసుకునేటువంటి కాపరులు, గొర్రెల కాపరులు అక్కడ పూజించారు. ఇక్కడ ఎంతకాలం పట్టింది అనుకుంటున్నారు? చూడండి, 2 సంవత్సరాలే ఉంటుంది. చదవండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసోపు ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడు? ఏ రోజు ఆ శిశువు సంహరింపవల్లని 12వ వచనం చదవండి. 12వ వచనంలో చదవండి. ఎవరికి తర్వాత ఏ రోజుకి మీరు వెళ్ళొద్దు. ఎవరు చెప్తుంది? అర్థమైందా? ఇప్పుడు ఆరాధించేసారు ఇక్కడికి వచ్చేసి. ఏంటంటే ఆడేమేం చేస్తాడు? సంపేత చూస్తున్నాడు. ఇప్పుడు దొంగసాటికి వెళ్ళిపోతున్నారు. చూడండి, నిజంగానే 12వ వచనం ఏమున్నది? ఆ తర్వాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపడు మరి వారు మరి యొక్క మార్గంన తమ దేశంలోకి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎలాగా? వచ్చిన మార్గం ఇంకో మార్గం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే మనం కూడా వెళ్ళిపోవాలి ఇంకో మార్గం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మరి ప్రమాదం ఉన్న కాడ ఏం చేయాలి? తప్పుకోవాలి కదా. ప్రమాదం ఉన్న కాడ చూడండి ఉన్నదిగా మరొక మార్గమున వారు వెళ్ళి. ఆ తర్వాత 13వ వచనం చదవండి. తర్వాత యేసేపు కూడా చెప్తున్నాడు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపును ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవల్ల ఆయనను వెతుకుపోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకుని పారిపోయాడు. పారిపోయలేదా? అమ్మా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే శిశువుని కాపాడాలి. ఇప్పుడు చూడండి, ఇలా పారిపోయిన సంగత ఎవరు తెలిసిపోయింది? ఏ రోజు తెలిసిపోయింది. ఏ రోజు ఏం చేస్తున్నాడో చూడండి. ఏ రోజు 16వ వచనం చదవండి. ఆ జ్ఞానులు నన్ను అపహసించరని తనను అపహరించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం ఎత్తాడు, పళ్ళు ఎత్తున్నాడు, పళ్ళు పురిగిపోతాయి అన్నాడు. అది అన్నాడు. ఆ కట్టి ఎట్టేస్తున్నాడు, ఇరగొట్టేస్తున్నాడు. ఏకంగా ఎవరో కదా ఏ రోజు డ్రామాలో చూడాలి. ఎవ్వడు అన్నాడు ఏకంగానే. అదే ఇంకో చూడండి అన్నాడు. అడుగు ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? ఏ రోజు బహు ఆగ్రహం, మామూలు ఆగ్రహం కాదు, మామూలు ఆగ్రహం కాదు. కళ్ళు చేస్తున్నాడు, పళ్ళు బిగబెట్టేస్తున్నాడు. ఏంటంటే అది విసిరేస్తున్నాడు, ఇది విసిరేస్తున్నాడు. ఎవరి తల పగిలిపోతే తెలియదు. అందరూ బేగబేగలు అయిపోతున్నారు కదా. చూడండి, ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ బోధించేశాడంట. బాబు గొప్ప బోధ. చూసారా? 2 సంవత్సరాలు పట్టింది. పుట్టుకైనా యేసు ప్రభుని తెలుసుకోవడం కూడా 2 సంవత్సరాలు కూర్చోడానికి అయిపోతుంది. మనకి ఆలయానికి రావాలి, ఆయన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అంగీకరించాలి. అప్పుడే ఆయన ఆత్మలో సాగలం. ఉత్తి కాదు. జ్ఞానులు ఆయన చేరడానికి జ్ఞానులు ఉత్తోడు కదా. 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలకు ఏం చేశాడు ఆయన? అయితే 2 సంవత్సరాలు అయింది కాబట్టి 2 సంవత్సరాలకు ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేశాడు? వధించేశాడు. ఎవరో దైవ బిడ్డలారా మీరు ఆలోచించండి. మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటము, దేవుడు మార్గంలో నడడం అంత తేలికైన పని కాదు. ఆయన అంగీకరిస్తున్న వాళ్ళు, తనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర కూర్చుంటారు కదా. మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళు, కష్టమైన నష్టమైన భారమైన మనం ఇక్కడ కూర్చుని ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఏంటి ఎందుకని భూమి మీద చదువు ఎక్కడన్నా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. అది ఇష్టమైన వాళ్ళకి సమాధానం. దేవుని స్తోత్రం. మనం ఆయనకి ఇష్టమైతే కనుక మనకు సమాధానం దేవుడు దయచేస్తాడు. మరి జ్ఞానులకి అదండి, జ్ఞానులు చచ్చిపోవాలా? ఈరోజు చంపినా అలా ఏం చేశారు? పక్క వెళ్ళిపోయారు. జ్ఞానులను చంపేసిన మళ్ళీ ఇంకా వాళ్ళు చంపేస్తాడు. యేసేపుని మరియమ్మని శిశువుని కూడా వాళ్ళ పారిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళ చేతిలో పడకుండా తప్పించాడు, సమాధానం ఇచ్చాడు. ఎక్కడి నుంచి? ఈ రోజుల చేతిలో సమాధానం ఇచ్చాడు. ఈ రోజు మనం కూడా ఆయన సమాధానం కావాలంటే ఏం చేయాలి? ఆయన ఇష్టముతో ఆరాధించాలి. ఇష్టమైన వాళ్ళు ఏం చేశారు? నీకు ఇష్టం వాళ్ళ పశువుల తొట్టులో ఉంటా కూడా ఇష్టపడ్డారు. ఈ దినాన ప్రభువుని అంగీకరించి ఆరాధించడానికి మనం ఉంటే మనకు కూడా దేవుడు తప్పకుండా మన సమస్యలకి సమాధానం ఇచ్చే దేవుడు, మనకేం చేస్తాడంట? శాంతి ఇచ్చే దేవుడు. ఆయన ఆరాధిస్తున్నాము. అట్టి సమాధానము, అట్టి శాంతి దేవుడు మరి ఇక్కడ కూర్చున్న మనందరికీ ఈరోజు క్రిస్మస్ని పురస్కరించుకుని పర్వదినంగా చేసుకున్నటువంటి ఇంటి వారికి దేవుడు అట్టి సంతోషము సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. అదే ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఓకే, ప్రార్థన చేద్దాం. రత్నకుమారి ప్రార్థన చేస్తుంది. ఎన్న మాటలను బట్టి ప్రార్థన ఏమిందవా మాటలు ప్రార్థన ఎంత గట్టి నెమ్మది చేసింది పర్లేదు. గట్టిగా ఎవరు చేయమన్నది?
ఎలాగో చెయ్యి 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 ఎన్ని మాటలు మాటలు చెయ్యి సమాధానం కావాలని చెయ్యి. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఆమె నువ్వు కూడా చేయం ప్రార్థించు. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, పరలోక రాజా, గొప్ప దేవుడా, స్తోత్రం. అయ్యా, జన్మదినాలకు సర్వోన్నతమైన తండ్రి, ఇక్కడ మిమ్మల్ని చేర్చి నాయన ఇటు ఆరాధన చేయటం మీరు కృప చూపించాలని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ జన్మదినాలను ప్రభువుల తండ్రి, అయ్యా మీ యొక్క జన్మం ఎలా జరిగిందని ప్రభువుల తండ్రి, మా సువార్తలోని లూకా సువార్తలోని ప్రభువా, అయ్యా మాకు తెలుసుకునే జ్ఞానం స్తోత్రం. ఆయన మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా నీవంటే ఇష్టమైన వారిని దగ్గర కూర్చుంటాను తల్లి, నీ మాటలు ఇష్టమైన వారు, నిన్నంటే ఇష్టపడ్డ వారిని దగ్గర కూర్చుంటారు, వారికి భూమి మీద సమాధానం చెప్పు దేవుడా నీకు వందనాలు. అవును ప్రభా, నీ గూఢమైన మాటలు మాకు తెలియజేసి ప్రభా, అయ్యా మమ్మల్ని తండ్రి, అయ్యా నీకు ఇష్టలుగా మమ్మల్ని నిలబెట్టి విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్న వాక్యాన్ని నిలబెట్టి ఫలింప చేయమని ఈ క్రిస్మస్ పండుగలో ప్రభా మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఈ ఆరాధన ప్రభా క్రమంగా మీరు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా యందు ఆహారం నేడు మాకు దయచేయండి, చేసిన వారిని నుండి తప్పించండి. ఇంకా రాజ్యము బలము శక్తి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సావాసము కూడిన మనకిని లోకంలో పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సకాలము తోడై ఉండి సమాధానముతో ఆయన రాకడికి సిద్ధపాటు చెయ్యును గాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, రాజుకే, రాజుల రాజుకే. ఆమేన్. ఓకే, చాలా వందనాలండి. ఓకే.